వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే మీకోసం తీసుకొచ్చాను. పప్పు నానబెట్టే పని లేకుండానే మనం ఈ వడ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఉప్మా తిని బోరు కొడుతుందనే వాళ్ళకి ఈ వడ ఒకసారి ట్రై చేయండి. చాలా రుచిగా అయితే ఉంటుంది, అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పావు టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని ఈ నీళ్ళని ఒక 2-3 నిమిషాల పాటు మంచిగా మరగనివ్వాలి. ఇప్పుడు ఈ మరుగుతున్న నీళ్ళల్లోకి ఉప్మా రవ్వ యాడ్ చేస్తూ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, ఎక్కడ ముద్దలు కట్టకుండా. మనం కలుపుతున్నప్పుడు రవ్వ గట్టిపడుతున్నట్టు అనిపిస్తుంది కదా, ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి మరో 2-3 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి రవ్వ అనేది కొంచెం గోరువెచ్చగా అయినట్టు అనిపిస్తుంది కదా. ఈ టైంలో ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మంచిగా గట్టిగా కలుపుకోవాలి. ఈ రవ్వ గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం బాల్స్ లాగా చేసుకొని వడ షేప్ చేసుకుంటే వడ ఎక్కడ ఇరిగిపోకుండా అయితే వస్తుంది. ఈ వడని పల్లి చట్నీతో కానీ, టమాటో చట్నీతో కానీ, లేదా చికెన్ సాంబార్లోకి దేంతో తిన్నా చాలా రుచిగా అయితే ఉంటుంది. మనం వడ ఫ్రై చేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పెట్టుకొని మనం ముందుగా చుట్టు పెట్టుకున్న వడనైతే ఆయిల్లోకి వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇక్కడ మనం ఇప్పుడు ఫ్రై అయిపోయిన వడలు అయితే పల్లి చట్నీతో అయితే సర్వ్ చేసుకొని తింటున్నాము. మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ మీకోసం నేను తీసుకొస్తాను. టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.